జార్జ్ సోరోస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఓపెన్ ఫౌండేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాం. సో, ఈ వ్యక్తిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడనా? లేకపోతే ఒక మీరన్నట్టుగా డామినేట్ జేయాలి పాలిసీస్ అన్నింటిని, పడగొట్టాలి ప్రభుత్వాల్ని అన్నట్టుగా చూస్తాడా? అదేం లేదండి. జార్జ్ సోరోస్ ఈజ్ వర్కింగ్ విత్ ది సిఐఏ. హ్మ్. సిఐఏ గాని వేరే వాళ్ళ ద్వారా నుంచి ఇది ఉండదు. జార్జ్ సోరోస్ ఒక్కడే కాదు, ఫోర్డ్ ఫౌండేషన్ హ్మ్. ప్లస్ ఉమ్మడి గారు వాళ్ళ నెట్వర్క్. ఇలా కొన్ని ఫౌండేషన్స్ గాని ఏమన్నా ఇవన్నటువంటివన్నీ నాన్ ప్రాఫిట్స్ అంటారు మన ఎన్‌జీఓ లాంటి వాళ్ళని అమెరికాలో. హ్మ్. వీళ్ళందరికీ ఎండోమెంట్స్ కింద బిలియన్స్ ఆఫ్ యూఎస్ డాలర్స్ ఉంటాయి. హ్మ్. చిన్న చిన్న మొత్తాలు ఏముండవు. వీళ్ళు థింక్స్ ట్యాంక్స్ నడిపిస్తారు, యూనివర్సిటీ స్కాలర్‌షిప్స్ ఇస్తారు, గ్రాంట్స్ ఇస్తారు, ఇటువంటివన్నీ ఇస్తారన్నమాట. సో ఈ ఫండ్స్ మొత్తము వాళ్ళ నెరేటివ్ కంట్రోల్‌కి వివిధ దేశాల్లో ఇండివిడ్యువల్‌ని చాలా యంగేజ్‌లో రిక్రూట్ చేసుకోవడం. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని మనోళ్ళందరూ డావోస్ వెళ్తారు కదా! అవును. ఇట్స్ ఆల్‌మోస్ట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ డీప్ స్టేట్ రన్ ఆపరేషన్. ఓకే. అక్కడికి వాళ్ళు కొంతమంది యంగ్ లీడర్స్‌ని వాళ్ళని స్కాలర్‌షిప్స్ అవి ఇచ్చి ఇచ్చేస్తారు. హ్మ్. మొత్తం మన దేశం నుంచి వేరే దేశాల నుంచి కూడా వాళ్ళు కొంతమందిని ఐడెంటిఫై చేసి చేస్తారు. హ్మ్. సో దీస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. కాబట్టి ఇంకోటి ఫర్ ఐ విల్ గివ్ అనదర్ లైవ్ ఎగ్జాంపుల్. మన ఓకే. ఆర్ఫా ఖానం షేర్వానీ అనేటటువంటి ఆమె హిందీ ఆమె. మీకు బహుశా తెలిసుండదు. జర్నలిస్ట్‌లకు కొంత తెలిసుండొచ్చు. హ్మ్. ఆమె వైర్‌లోనో దేంట్లో ఉంటుందంట. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఆమె యూఎస్‌లో ఉండింది. హ్మ్. $100,000 స్కాలర్‌షిప్ కింద ఇచ్చి 1 ఇయర్ ఫ్రీగా ఆమెకు ట్రైనింగ్ ఇచ్చారు. ఏదో విషయం మీద. ఆ విషయం ఏదో కూడా మనకు తెలియదు. ఆ! ఆమె ఇచ్చి మళ్ళీ వెనక్కి పంపించారు. రాంగానే ఆమెకు యూట్యూబ్ అవన్నీ స్టార్ట్ చేసి హ్మ్. ఒక పర్టిక్యులర్ పొలిటికల్ పార్టీకి ఫేవర్‌గా పనిచేయడం, ఓపెన్‌గా పనిచేయడం అనేది స్టార్ట్ చేసింది. ఓకే. ఇవన్నీ ఇట్లా నడుస్తాయన్నమాట. దానికి ఫండింగ్ ఎక్కడైతే ట్రైనింగ్‌కెళ్ళిందో ఆ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. సో, వీళ్ళకంతా ఫండింగ్ ఎట్లా వస్తది? అంటే ఇప్పుడు జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు చెప్పారు. రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ కోసం కొన్ని వేల కోట్లు దాచిపెట్టాను డాలర్స్ రూపంలో అని చెప్తూ అంటే చెప్పిన సందర్భం వినబడ్డట్టుగా అనిపిస్తుంటుంది. సో, ఇంత ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి రెజిమ్ చేంజ్ కోసం అని చెప్పి? అంటే ఇప్పుడు ఇండియాలో అయితే వాళ్ళకి బాగా ఎక్కువ ఖర్చయింది గానీ వేరే దేశాల్లో అంత ఖర్చు కాదండి. ఓకే. రిజల్ట్స్ చీప్‌గానే వస్తాయి. హ్మ్. మెయిన్‌గా ఏముందంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళ బడ్జెట్ సీఐఏ బడ్జెట్ లాంటిది ఏదైతే ఉందో, ఆ బడ్జెట్ టోటల్‌గా డార్క్ బడ్జెట్ అండి. హ్మ్. అంటే ఆన్ రికార్డ్ లా ప్రకారంగా అది గ్యాంగ్ ఆఫ్ 8 అనో ఏదో అంటారు. ఓకే. యూఎస్ కాంగ్రెస్, సెనెట్ మెంబర్స్ అందరూ దే ఆర్ సపోజ్ టు కంట్రోల్ దెమ్. కానీ వాళ్ళ మీదే సీఏఏ దగ్గర ఫైల్స్ ఉంటాయి. హ్మ్. సో ఇది బేసిక్‌గా చెప్పాలంటే ఒక దాని పేరు డ్రామా లాంటిదన్నమాట. వీళ్ళకి సీఐఏ యొక్క బడ్జెట్ ఒకటి, ప్లస్ అమెరికాలో ఒక 15 వరకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి. హ్మ్. వీటి యొక్క బడ్జెట్ కూడా ఎప్పుడు ఏమి ఎడిట్ కాదు. ఇది కాకుండా డిఫెన్స్ బడ్జెట్ ఒక 800 బిలియన్ నుంచి 900 బిలియన్ వరకు ఇప్పుడు నడుస్తోంది. ఆ బడ్జెట్‌లో నుంచి కూడా ఏ ఐటెమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నటువంటిది రకరకాల ఫేక్ ఇన్వాయిస్‌ల ద్వారా వాటి ద్వారా ఫండ్ డైవర్ట్ అవుతుంటుంది. హ్మ్. యూఎస్ డిఫెన్స్ బడ్జెట్ గత 10 సంవత్సరాల్లో ఒకసారి, 2 సార్లు కూడా సక్రమంగా ఆడిట్ కాలేదు. హ్మ్. సో ఈ ఒక ఫండింగ్ ఉంటుంది. అది కాకుండా స్టేట్ డిపార్ట్‌మెంటు ప్లస్ యూకేలో కూడా వాళ్ళ ఫారెన్ అండ్ కామన్‌వెల్త్ అఫైర్స్ మినిస్ట్రీ గాని, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వీటికి ఉన్నటువంటి బడ్జెట్‌లో మళ్ళీ హిడెన్ బడ్జెట్స్ ఉంటాయి. హ్మ్. సో వీటిల నుంచి ఫండింగ్ ఒకటి భారీ ఎత్తున నడుస్తుంది. అట్లా కాకుండా మనం యూఎస్ ఎయిడ్ చూసాం. యూఎస్ ఎయిడ్ ఫండ్ చాలా వరకు కూడా ఇటువంటి ఆపరేషన్స్‌కే నడుస్తుందన్నమాట. హ్మ్. అంటే ఏంటంటే రకరకాల దేశాల్లో వాళ్ళకి ఎవరైతే చెంచాస్‌గా ఉన్న వాళ్ళని రిక్రూట్ చేయడము, ఎంకరేజ్ చేయడము, వాళ్ళ ఎస్టాబ్లిష్‌మెంట్ పెట్టడము, వాళ్ళేమైనా ఎన్‌జీఓస్‌కి పెడితే వాటికి ఫండ్ చేయడం. ఇప్పుడు కేజ్రీవాల్ గారి ఎన్‌జీఓస్ కూడా వాళ్ళు ఫండ్ చేశారని, ఫోర్డ్ ఫౌండేషన్ అవును. ఫండ్ చేశారని హ్మ్. మొగసేని అవార్డ్ ఏదో ఇస్తారు కదా! మౌసేసి అవార్డో, ఆ! మౌసేని అవార్డో. మ్యాసెస్ అవార్డ్. ఆ! ఆ! ఈ అవార్డు బేసిక్‌గా సీఐఏ వాళ్ళు రికగ్నైజ్ చేసినటువంటి వాళ్ళకి ఇస్తారన్నమాట. హ్మ్. ఒక విధంగా నోబెల్ ప్రైజ్ ఇప్పుడున్నటువంటి గత 10, 15 సంవత్సరాల నుంచి అయితే నోబెల్ ప్రైజ్ ఓపెన్‌గా వాళ్ళకి ఎవరు కావాలన్నా వాళ్ళని పాపప్ చేయడానికి, వాళ్ళ ప్రొఫైల్ పెంచడానికి ఇస్తారు. అక్కడి నుంచి ఫండ్ వస్తుంది. ఓకే. ఇది కాకుండా షెల్ కంపెనీస్ ఉంటాయి. హ్మ్. షెల్ కంపెనీస్ నుంచి కూడా ఫండింగ్ వస్తుంది. బేసిక్‌గా అమెరికా వాళ్ళు ఎటువంటి బేసిక్ సోర్స్ లేకుండా ఫండ్ క్రియేట్ చేయగలరు. హ్మ్. అంటే ఏంటంటే మీ అకౌంట్‌లోకి ఒక $1 మిలియన్ పంపిస్తారు. అది ఎక్కడి నుంచి రాదది. డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. ఆహా! గాలిలో నుంచి డబ్బులు తయారయ్యేటటువంటి కూడా ఉంది ఎక్స్‌ట్రీమ్ ఓహ్! కేసెస్. గ్రేట్. ఆ! అట్లా ఉంటుంది. తర్వాత నార్కోటిక్స్ ఫండింగ్. టెర్రర్ ఆర్గనైజేషన్స్ వీటికి బేసిక్‌గా సీఏ చాలా వరకు కూడా నార్కోటిక్స్ ఫండింగ్ పడుతుంది. హ్మ్. భారీ ఎత్తున సీఏఏ నుంచి ఉన్నటువంటిది యూ విల్ బి సర్ప్రైజ్డ్ మనం ఇంతకు ముందు కూడా అనుకున్నట్టున్నాం. పాకిస్తాన్‌లో ఇప్పుడు చాలా ఎక్కువగా నడుస్తుంది డ్రగ్ అవును. కల్టివేషన్.
పాపీ క్రాప్ అదంతా. ఆ. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఆపేశారు. ఎందుకంటే వాళ్ళు అందుకనే ఆపేసామన్నారు, వాళ్ళకి పక్క దేశంలో పండుతుంది అని చెప్తున్నారు వాళ్ళే అది చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు కూడా. ఆ, సో అటువంటివి అన్నమాట. డ్రగ్ ఫండింగ్ నుంచి, డ్రగ్ వాటి నుంచి వస్తుంది. ఇవి కాకుండా బయటకు వచ్చినట్టుగా ఎన్జిఓస్ ఇవి కాకుండా చాలా తెలియనటువంటివి ఎట్లుంటాయంటే న్యూస్ పేపర్స్, టెలివిజన్ ఛానల్స్. ఉమ్, ఎందుకంటే రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ లో నెరేటివ్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉమ్, కాబట్టి వాషింగ్టన్ పోస్ట్ అయితే ఏమి, న్యూయార్క్ టైమ్స్ అయితే ఏమి, మనకు చూడండి ఇండియన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా, ఇండియన్ కంట్రీకి వ్యతిరేకంగా చేసే వాళ్ళందరూ వాషింగ్టన్ పోస్ట్ లోను, న్యూయార్క్ టైమ్స్ లోను ఆర్టికల్స్ వస్తుంటాయి. ఆ, తర్వాత టెలివిజన్ నెట్వర్క్స్, ఏబిసి కానీ ఇటువంటివన్నీ, ఓకే. బీబీసీ కూడా, ఉమ్, మొత్తం వీళ్ళందరూ దానికి ఉన్నటువంటి ఫండ్ ని వీళ్ళ యొక్క రెజ్యూమ్ చేంజ్ ఐడియాస్ ప్లాన్ చేయడానికి, వాటిని కల్టివేట్ చేయడానికి వాడుకుంటారు. ఓకే. పార్ట్ ఆఫ్ ఇట్ దాన్ని వాడతారు. ఉమ్, కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో వీళ్ళ మొత్తం ఈ మీడియా ఎంటిటీస్ అన్ని పార్ట్ ఆఫ్ ది టూల్ అవుతుంది. ఉమ్. సో స్టేట్ ఇప్పుడు డిపార్ట్మెంట్, డిఫెన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళకి సంబంధించి. ఆ, సో టర్మినాలజీ ప్రకారం మాట్లాడితే ఇప్పుడు మీరన్న సిఐఏ, ఇంటెలిజెన్స్, డీప్ స్టేట్, ఈ రెండు టర్మినాలజీస్ని ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు? అంటే సిఐఏ is one of the part of the gang of people ఓకే. that which is part of the deep state, ఉమ్, or we can call it as establishment or whatever it is. ఓకే. కొంతమంది క్లబ్ ఆఫ్ 300 అని ఇటువంటి రకరకాల పేర్లు వాడతారు. ఉమ్, గత 200 సంవత్సరాల నుంచి ఎవరైతే స్టేటస్ కోని మెయింటైన్ చేయాలి, మొత్తం మా కంట్రోల్లోనే కొనసాగాల అన్నటువంటి వాళ్ళందరూ దీంట్లో పార్ట్గా ఉంటారు అన్నమాట. వాళ్ళు ఓకే. మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ సిస్టమ్ మందే అని ఏదో కాశ్మీర్ ఫైల్స్ లో అంటారు కదా, సిస్టమ్ మాదే అనేసి. అవును. పవర్ లో మీరు ఉండొచ్చు, సిస్టమ్ మాదే అని. సిస్టమ్ మాది. సో దే కంట్రోల్ ద సిస్టమ్ ఇన్ యుఎస్, పర్టికులర్లీ ఇన్ ద వెస్ట్. ఓకే. సో ఇప్పుడు భారత్లో వీళ్ళు పవర్ఫుల్ చేసే కాబట్టి మొత్తం ప్రపంచం అంతా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. యా, సో భారత్లో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా శ్రీలంక చూడొచ్చు, నేపాల్ చూడొచ్చు, బంగ్లాదేశ్ చూస్తే భారత్లో వీళ్ళు చేసిన ఇప్పుడు నిన్న ఢిల్లీ పోలీసు అఫిడవిట్ పెట్టింది, సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసి అందులో రెజిమ్ చేంజ్ ఆపరేషన్ జరిగింది అనేది వాళ్ళు వాదించే ప్రయత్నంలో ఉన్నారు. సో ఈ రెజిమ్ చేంజ్ ఆపరేషన్లో భాగంగా భారత్లో మనము అంటే ఒక ప్రూవెన్ సబ్జెక్ట్లా దొరికింది ఒక ఎత్తు అయితే, మనము స్పెక్యులేషన్లో మాట్లాడుకునే అంశాలు ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు ఢిల్లీ రైట్స్ గురించి ఢిల్లీ పోలీస్ చెప్తోంది, అట్లా మాబ్ లించింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ ఫామ్ లాస్ విషయంలో కావచ్చు, ఎక్కడెక్కడ ఈ ఆనవాళ్లు బయటపడ్డాయంటే ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు ఎక్కడి దాకా, ఎందుకంటే మనం ఎస్ఐఆర్ నడుస్తుంది కదా మొన్నటి దాకా. అవును, అవును. ఎస్ఐఆర్ మీద ఏడిఆర్ వాళ్ళు పిఐఎల్ వేశారు కదా. ఉమ్, ఏడిఆర్ ఇస్ అ వెల్ నోన్ ఎంటిటీ, ఓకే. ఫండెడ్ బై ఎక్స్టర్నల్ పీపుల్ అండ్ ఆల్ దాట్. ఓకే. దానికి కంటిన్యూస్ గా అప్పుడు ఇందిరా జయసింగ్ కానీ, కపిల్ సిబ్బల్ కానీ, అభిషేక్ మను సింగ్ కానీ, కొంత గోంజాల్విస్ అని ఇంకొక లాయర్ ఉన్నాడు ఆయన కానీ, వీళ్ళందరూ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటారు. దే ఈవెన్ కంట్రోల్ వేర్ సుప్రీం కోర్ట్ ఎక్కడ లిస్టింగ్ అవుతుంది, ఎక్కడ కాదు, ఇటువంటివన్నీ. కపిల్ సిబ్బల్ గారు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇప్పుడు. ఉమ్, సో ఇవన్నీ ఒక దీని కాదు, ఎక్కడ ఏ లెవెల్లో వీళ్ళ పవర్ ఉన్నది అనేది మన కళ్ళ ముందర కనిపిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు జడ్జెస్ అపాయింట్మెంట్ మీద ఏమన్నా అవుతుందా లేదా అని మనం ఎక్కువ మాట్లాడితే కంటెంప్ట్ కింద మనం కూడా జైలుకి వెళ్తాము. ఉమ్, కాబట్టి రకరకాల లెవెల్లో ఇప్పుడు మన కళ్ళ ముందరే నడుస్తుంది. ఫామ్ హౌస్ దాంట్లో మీరు గమనించినట్లయితే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఉమ్, సుప్రీంకోర్టు వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పలేదు. అవును, సుప్రీంకోర్టు ఇది అన్కాన్స్టిట్యూషనల్, నేను స్టే చేస్తానని అనలేదు. అవును, అది కాన్స్టిట్యూషనల్ లో నేను స్టే చేయనని అనలేదు. అనలేదు. అవును. అపైరెన్స్ కింద పెట్టేశారు నెలల తరబడి. ఉమ్, ఎవరి కోసం పెట్టినట్టు, ఉమ్, ఏ పవర్ లో పెట్టినట్టు ఉమ్, మనకు తెలియదు. ఓకే.